చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2.5 తీసుకున్నాం కదా, మరి ఈ లైన్ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఈ 3 ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకోవాలి, 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. వీళ్ళకి చెస్ట్లు వచ్చేసి 35.5 కదా, 35.5 వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి, వాళ్ళేం నాకేమి చెప్పలేదండి. మెజర్మెంట్ ఇంత బ్లౌజ్ ఇవ్వలేదని చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్స్ని బట్టి వీళ్ళకు 2.5 సరిపోతుంది. వీళ్ళకి 2.5 తీసుకోండి. ఈ డాట్ వెడల్పు 2.5 తీసుకోండి. ఈ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకోండి. తర్వాత ఇది మార్కింగ్ వేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ పెట్టి ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మనం ఖర్చులకు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా షేప్ తీసుకోండి. ఇక్కడికి ఎండ్ అయిపోవాలి. చూడండి, షేపు ఇలా తీసుకోండి. అలా షేప్ తీసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ పట్టినాం కదా, క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి మీకు బ్యాక్ పార్ట్ వేస్తాను చూడండి. ఇది కదా, దీనికన్నా ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. చూడండి, ఇది కదా బ్యాక్ పార్ట్ గీత, ఫ్రంట్ వచ్చేసి 1 ఇంచ్ ఇంత ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఇలానే పరవండి. ఓకేనా, ఇక్కడికి అయిపోయింది కదా. ఫ్రంట్ తీయొద్దండి, ఫ్రంట్ పార్ట్ అలానే ఉంచండి మార్కింగ్ వేసుకొని. వీళ్ళు ఫ్రంట్ నెక్ 7 చెప్పారు కదా, పొడవు 7 ఇంచెస్ చెప్పారు, 7 పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి 7కి ఒక మార్క్ చేసుకోండి. ఈ వెడల్పు ఫ్రంట్ నెక్ 3 పెట్టేయండి. వెడల్పు పొడవు ఎంత పెట్టాం, 7 పెట్టాం. ఇక్కడ ఎంత పెట్టాం, 2 ఇంచెస్ పెట్టాం. నెక్ విడుతు పైన చూడండి, టూ ఇంచెస్ పెట్టాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రోలర్తో మార్క్ వేసుకోండి. చూడండి, అలా మార్క్ వేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 3 ఇంచెస్కి ఈ 2 ఇంచెస్కి కలపండి. ఇది రౌండ్ షేప్ తీసుకోండి. ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుని 1 ఇంచు డౌన్ చేసేసి చూడండి,
నెక్ లైన్ నుంచి 1 ఇంచు డౌన్ చేసేసి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ దాకా ఎక్స్ట్రా తీసుకోండి. ఈ లైన్ కన్నా ఇంత కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే ఉక్సుల పట్టీకి గ్యాప్ ఉండదు అన్నమాట. చూపిస్తాను చూడండి. ఉక్సు పట్టీ కాజా పట్టీ ఉంటుంది కదా, చూడండి ఇలా పెడితే గ్యాప్ ఉండదు. చూడండి కరెక్ట్గా ఇక్కడ కుట్టుకి ఇక్కడ కుట్టుకి సరిపోయింది. కొన్ని ఏం చేస్తాయంటే ఇలా ఓపెన్ ఉంటాయి, ఇలా ఓపెన్ వస్తుంది. ఇలా ఓపెన్ కాకుండా ఆ కొంచెం కూడా ఇలా కవర్ అయిపోతుంది. దానికోసం ఇది ఇలానే పెట్టేసేయండి. ఎందుకంటే ఇలా పెట్టినది కొంచెం కూడా మనము క్లాత్ సైడ్కి జరగకుండా పర్ఫెక్ట్గా ఎక్కడ ముడతలు రాకుండా ఉండడం కోసం అనేసి చూపిస్తున్నానండి మీకు. ఇది ఇలానే పెట్టేసి ఇలా లోతు తీసుకోవాలి కదా, ఆ లోతుకి అచ్చు పడుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇలా ఇంత కరెక్ట్గా ఎందుకు వేస్తున్నాను అనేది చూడండి. ఇప్పుడు నేను మార్కింగ్ అనేది ఇక్కడ అంచుకి ఇలా వేస్తే ఇంత డిస్టెన్స్లో వచ్చింది. అందుకే నేనేం చేశానంటే చూడండి, ఇదేమో ఇంత వచ్చింది, దీనిపైకి ఈ ఫ్రంట్ది ఏమో అంత వెళ్ళిపోయింది. అందుకే నేను బ్యాక్ అట్లానే పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ మీదనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాను అనమాట దగ్గరగా. చూడండి నేను మార్కింగ్ పెట్టింది ఒక చోట, చూడండి దగ్గరికి కట్ చేస్తే ఆ మార్కింగ్ అంటే ఈ వేస్ట్ ఇంత మార్కింగ్, ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్టే కదా మెజర్మెంట్కి, అంతే ఇంత లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని నేను ఇలానే కట్ చేస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ తీయను. చూడండి చూడండి ఈ కట్ ఇక్కడ కట్ అయినా పర్లేదు, ఇది పోతుంది. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి కట్ అయినా ఏం పర్లేదు, ఫోల్డింగ్ ఉంటుంది. ఇది కట్ చేసేదే కాబట్టి ఏం పర్లేదు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ సెంటర్ అనేది కట్ కాకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడ కట్ కాకుండా జాగ్రత్త చూసుకోండి. చూడండి ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ చూసుకోండి. చూడండి ఇక్కడ 7 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ నెక్ రౌండ్. ఈ రౌండ్ నుంచి కొంచెం ఎందుకు టెన్షన్ అనుకుంటే ఇలా ఇక్కడ దాకా ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ పెట్టుకున్న ఇతల సైడ్ కట్ చేయండి. ఇలా కట్ చేసి ఇలా వెళ్ళిపోండి. తర్వాత చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకొని ఇలా కర్వ్ తిప్పండి. తీసేసేయండి. ఇప్పుడు చూడండి